ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అయితే మీరు ఇప్పుడు ఇలాగ ఫీల్ అవుతున్నారు కదా సార్, యాక్చువల్గా మీరు బిజీ ఉన్న డేస్లో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ ఆవిడ క్వశ్చన్ చేశారా మిమ్మల్ని, మాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా? మెల్లిగా యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ, యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ. పొగలంతా కష్టం. ఇప్పుడు సంగతి సినిమాలు, సరే సినిమాల్లో ఇంకా ఆలోచనే లేదు. సినిమాల్లో రచనే చేయలేకపోయేవాడిని, రచనే మానేశాను. లాభసాటిగా ఉంది కదా, దిక్కుమాలింది. కే విశ్వనాథం చేశాడు నేను చేసిన పని. ఆయనతో చెప్పాను, వీడికి షార్ట్ చెప్పాలా, వీడికి చెప్పాలా, వీడి మొహం ఇలా పెట్టాలా, వీడి దగ్గర చేయాలా, బాగా ఆలోచించాలా, స్క్రీన్ ప్లే రాసుకోవాలా, పాట బాగా రావాలా, ఇన్ని చేసి ఆయన శంకరాభరణాలు అవన్నీ తీశాడు. తర్వాత వాళ్ళు సుఖంగా ఉంది కదా, చిరునవ్వు నవ్వుతే చాలు, ఎంజాయ్ చేస్తున్నారు. కాలు 100 పిక్చర్లు చేశాడు, 15 పిక్చర్లు చేశాడు, 50 పిక్చర్లు చేశాడేమో. మంచి డబ్బు ఇచ్చారు ఆయనకి, పాపులర్ అయ్యాడు. ఆయన నేను యాక్ట్ చేసిన మొదటి పిక్చర్ నేనే రాశా. కె విశ్వనాథ్ గారి జీవితంలో యాక్ట్ చేసిన మొదటి సీను పిసి శ్రీరామ్ అనే కెమెరామ్యాన్ ఇంట్లో కె విశ్వనాథ్ గారు నేను నటించాం. ఓకే, ఏం సినిమా అండి అది? శుభ సంకల్పం. ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారిది. కె విశ్వనాథ్ తీసిన మొదటి పిక్చర్ కూడా నేనే రాశా, ఆత్మగౌరవం. అదే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, అవార్డు కూడా వచ్చింది కదండి? ఏదో వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమ, ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ, ఇట్ వాజ్ వెరీ ఈజీ. నేను చిరునవ్వు నవ్వుతే బాగుంది, నేను ఏడుస్తే బాగుంది, నేను కోపడితే బాగుంది, ఏమీ చేయలేదు, బుర్ర పైన అక్కర్లేదు. గురుగారు ప్రేమను కోపంగా చూడండి, అయిపోయింది. ప్రేమను ఎందుకు కోపంగా చూడాలి, ఇంకెవడో ఆలోచిస్తున్నాడు, నాకు అవసరం లేదు. సో ఇట్ వాజ్ ఈజీ వే, అండ్ ఐ గెట్ 10 rupees more for this. I become more popular. డాక్టర్ చక్రవర్తి రచయిత ఎవరో నువ్వు తెలుసుకున్నావు కానీ నీకు తెలిసింది. ఇంట్లో రామి విధుల కృష్ణ ఎవరో నీకు చెప్పక్కర్లేదు, మీరే కదా. అవును, అది పాయింట్. సో ఇట్ వాజ్ షార్ట్ సర్క్యూట్ టు పాపులారిటీ. ఇట్ వాజ్ షార్ట్ రూట్ టు ఎర్న్. అండ్ వాట్ హ్యావ్ యూ, దిస్ rascal called the actor destroyed the writer in me as a film writer. So all right, I am writing, I am enjoying elsewhere. You understand? జీవితంలో అతి విచిత్రమైన విపర్యయం. బట్ థ్యాంక్ గాడ్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ బ్యాలెన్స్డ్ బోత్. ఐ యామ్ ఎంజాయింగ్. నిజంగా బ్యాలెన్స్ చేశారంటే బాధపడుంటారు, బట్ ఎంతవరకు మీరు? ఇట్స్ ఆల్ రైట్. అంతేనా? నేను నటున్న అయ్యేటప్పుడు 42 ఏళ్ళు వచ్చాయి. 42 నా కాళ్ళకి ఆపరేషన్ చేయించాను ఈ మధ్యనే. 42 ఏట నువ్వు కష్టపడడం తగ్గించుకోవాలి, ఇక్కడ వయసు వస్తుంది కనుక. అప్పుడు నేను జయమాలినితో డ్యాన్స్ చేసి, జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేసి, అనురాధతో డ్యాన్స్ చేసి, కుయిలీతో డ్యాన్స్ చేసి, ఇంకా వాళ్ళతో డ్యాన్స్ చేసి, గుర్రాలెక్కి, మెరుపుదాడంతా గుర్రాల మీదే ఉన్నాను నేను. జయమాలిని, సుమన్ను, భానుచంద్రు, ఇంకో సారథి, అందరూ, గిరిబాబు, అందరూ. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఐ డిడ్ అండ్ ది రాంగ్ సైడ్ ఆఫ్ మై ఏజ్. 42 తర్వాత. సో 72 తర్వాత నా కాళ్ళకి చెప్పాయి, you are misusing me at the wrong stage in your life. I had to go through the operation. ఎందుకు చెప్తున్నానంటే చెల్లిపోయింది అప్పుడు. బాగానే ఉంది. ఐ టేక్ థింగ్స్ ఈజీ, ఐ నీడ్ నాట్ రైట్. ఎవరు అడిగారు మధ్య చచ్చిపోయాడు, ఎక్కడ ఉన్నాడు పాపం, జీసీ శేఖర్. ఈ మధ్యనే పోయాడు. జీసీ శేఖర్ ఈజ్ ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ కేమ్ టు మీ వన్ డే. నాకు తెలుసు, వాళ్ళ నాన్నగారు నారాయణరావు అని కూడా తెలుసు నాకు. ఏమో నా శేఖర్ గారు అన్నాను. ఓ చెక్ తీశాడు ఆయన, బ్లాంక్ చెక్ తీశాడు. గురువుగారు ఇది మీ బ్లాంక్ చెక్, మీరు యాక్టరు, మీరు రైటరు, మీరు డైరెక్ట్ చేసి నాకు పిక్చర్ చేసి పెట్టండి, ఇది బ్లాంక్ చెక్ అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఓన్లీ మ్యాన్ ఇన్ ది మై కెరీర్ అలా ఇచ్చింది, ఇంకెవరూ ఇవ్వలేదు. నేను ఆయన కూర్చోబెట్టి జాగ్రత్తగా మంచి పాఠాలు చెప్పి, ఇవన్నీ ఎవరో చేస్తే నేను చేసినవి బాబు, నేను చేయడానికి వేరే ప్రత్యేకమైన శ్రద్ధ కావాలి, తొందరపడద్దు. ఐఎమ్ హ్యాపీ దట్ యు లైక్ మీ, బట్ ఐ నో మై లిమిటేషన్స్ ఆల్సో. వద్దు, చక్కగా మంచి కదా వచ్చేతను రాయించు, ఏమైనా చేస్తే చేయొచ్చు, ఇంకేదో నటించమంటే ఓ పాత్ర వేస్తాను అని నేను ఆగా. నా జీవితంలో గొప్ప అదృష్టాలు ఏంటంటే, నేను ఏదైతే చెయ్యనో, ఏదైతే నేను చేయక్కర్లేదో, ఏదైతే నాకు సాధ్యం కాదో, నాకు ప్రతి దశలోనే నాకు తెలుస్తూ ఉండడం. టు నో యువర్ లిమిటేషన్ ఈజ్ నాలెడ్జ్. టు నో యువర్ నువ్వు బాగా నటిస్తే దేశం చెప్తుంది, నువ్వేనక్కర్లేదు. నేను బాగా నటించిన అయ్యా వద్దయ్యా, అది యూ షుడ్ డిసైడ్. సో
ఎప్పుడైనా ఏదన్నా ఇలా అలాంటి ఎటన్నా సినిమాకి మీరు చెప్పారండి ఈ పాత్రకు నేను సూట్ అవ్వను, నేను సరిపోను, మీరు ఒకసారి తీసుకోకండి ఎన్నిసార్లు చెప్పాను. కొన్ని పాత్రలు మనకి లొంగవు. ఈ పాత్ర ఏంటి ఇలా ఇలా ఉంది, బుడబుడక్కల వాడ వేషం ఏదో వేశాను నేను. పోతరాజు గారి పిక్చర్, పోతరాజు గారి పిక్చర్ అనుకుంటాను. అంజలిదేవి మేకప్ మ్యాన్, నేను, నూతన్ ప్రసాద్, జయమాలిని, కాశీ విశ్వనాథ్. మేము ఏదో ఓ డ్యాన్స్ కూడా చేసాను. ఆ ఫోటో కూడా నాకు ఇచ్చాడు, నాకు ఆత్మకథలో వేశాను. ఆ పాత్ర లొంగేది కాదు, నేను ఎప్పుడు చూడలేదు ఆ బుడబుడక్కల వాడు ఎలా ఉంటాడో. బట్ వేషం వేసుకుని ఆ కాస్ట్యూమ్ వేసుకునేసరికి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, అది కూడా ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ ఇంప్రొవైజేషన్, నాట్ ఎ రియలిస్టిక్ ఇంప్రొవైజేషన్, బికాజ్ ఐ నెవర్ సీన్ వన్ ఆర్ ఐ నెవర్ ఇంబైబ్డ్ వన్. యూ అండర్స్టాండ్? అది పాయింట్. సార్ నాకు ఒక డౌట్ సార్, ఒక క్వశ్చన్. మీరు సాంప్రదాయాలు లేకపోతే మంచి చెడు మధ్యతరగతి జీవితాలు ప్లస్ స్త్రీలు వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళ వైపు ఎట్లా మసలుకోవాలి, ఇలాంటి విషయాల్లో మీకు చిన్నతనం నుంచి చాలా అవగాహన ఉంది. మీరు రచనలు కూడా చాలా చేశారు. కానీ సినిమా రంగంలో మీరు ఎన్నో పాత్రలు విలన్గా పోషించారు. చాలా సందర్భాల్లో మీరు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసే సీన్స్ కూడా ఉన్నాయి, అలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వాట్ వర్ యూ గోయింగ్ త్రూ సార్ ఎప్పుడన్నా, దో ఇట్ వాజ్ అన్ యాక్టింగ్? అలా ఇప్పుడు ఆలోచించలేదు, నేను ఎప్పుడు ఆలోచించలేదు, నేను కూడా ఊహించలే. విచిత్రం ఏంటంటే, మంచి ప్రశ్న అడిగావు నన్ను. నేను ఇంప్రొవైజ్ చేసిన బ్యాడ్ క్యారెక్టర్ చేస్తుంది భారతీయ సినిమాలో లేదంతవరకు. నువ్వు క్షమించాలి, ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్తున్నాను, కెమెరాల ముందు చెప్తున్నాను ఈ పాయింట్. బికాస్ దట్ జాన్ వాజ్ నాట్ దేర్ ఇన్ ఇండియన్ సినిమా. నేనే ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, నాకు ఏవైతే లిమిటేషన్సో అవి నేను చేయాల్సి వచ్చింది కనుక. ఇంట్లో రామి విధుల కృష్ణయ్య అనే సినిమా నేను చేస్తాను రాయలే, నీకు అర్థమైంది కదా. ఎవరో చేస్తారు అనుకోండి, రాసిన సత్యనారాయణ గారు చేస్తాడు, రంగనాథ్ చేస్తాడు, రావు గోపాలరావు చేస్తాడు, వెంకయ్య చేస్తాడు, అప్పలకొండ చేస్తాడు, ఎవరో చేస్తాడు. నేను చేయాలంటే ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్ 100 క్వశ్చన్స్. నేను సత్యనారాయణ గారిలా పెద్ద శరీరం కాదు, నేను ఇలా ఉంటాను, నేను పెద్ద గొంతుకు కూడా కాదు రంగారావు గారిలాగా, ఆయన మహానుభావుడు అలాగా అనిపిస్తుంటాడు. కళ్ళు ఇలాగంటే పెద్ద పెద్ద కళ్ళు కనిపించడానికి పెద్ద కళ్ళు ఇవి కూడా లేవు. నో వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మీ, నాకు ఏవైతే లేవో వాటిని అకామిడేట్ చేస్తూ నాకు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే డీల్ చేయగలిగిన ఒక బ్యాడ్ క్యారెక్టర్ తయారు చేశాను. ఓకే, నేను నీ పక్కన వెళ్ళిపోతున్నాను అనుకో, నువ్వు నన్ను నాకు పరిచయం లేకపోయినా నువ్వేమంటావు, నీ పక్కన ఎవరైనా కుర్రాడు వెళ్ళిపోతావు, వాళ్ళప్పుడు మాట్లాడరా నమస్కారం సార్ అంటావు కదా. ఈ మాట తప్పనిసరిగా అనేటట్టుగా పాత్ర తయారు చేశాడు. ఓకే, నీకు అర్థమైందా? సో ముందు రాసింది వేరు, ఎప్పుడైతే మీరు నటిస్తున్నారని తెలుసుకున్నారో నేను ఇంప్రూవైజ్ చేసుకున్నా బికాజ్ దట్ ఈజ్ ఈజీ ఫర్ మీ. ఏమ్మా చాలా బాగున్నావు నువ్వు మన సుబ్బారావు అమ్మాయి కదా నువ్వు, మీ నాన్నగారు చాలా గొప్పవాడమ్మా, ఏం చేస్తున్నావు ఇప్పుడు, భుజం మీద చేసాడు. ఈ పిల్ల మామూలుగా మాట్లాడింది, వెళ్ళిందా కాదు, ఇవాళ ఇక్కడ సాయంకాలం 6 గంటలకి ట్యాంక్ బండ్ రోడ్డు. నమస్కారం, మా సుబ్బారావు అమ్మాయి ఉషా భార్యతో పరిచయించాడు. ఏంటి వీడి దరిద్రుడు, ఇజ్ ఇట్ పాసిబుల్, హి డిడ్ ఇట్. జీవితంలో ప్రేమ, జీవితంలో దుర్మార్గంగా కనిపిస్తూ దుర్మార్గాన్ని చేసే దుర్మార్గుడు కంటే దుర్మార్గంగా కనిపించకుండా క్యామఫ్లాజ్ చేసిన దుర్మార్గాన్ని చూపే పెద్ద మనిషిలా కనిపించే దుర్మార్గుడు ఉన్నాడే, ఆ దుర్మార్గం రేంజ్ ఎక్కువ. నాతో అన్నాడు ఈ మాట, కన్నడలో అతని పేరు ద్వారకేష్. మారుతారు మీ భాష చేసేవాడు మా భాషలో లేరన్నారు. ఆయన పొరపాటు పడ్డాడు, ఏ భాషలో లేరు. వల్లపూడి మారుతారా ఈ జాన్ని పట్టుకొని 280 సినిమాలు చేశాడు. ఏంట్రా ఈ పిల్ల, అరే ఈ పిల్లని చూడలేదేంట్రా మనం, ఎవరే నువ్వు నీ పేరేంటి, వెంకయ్య సార్, ఓ పంచేరా చంపి సాఫ్ట్ అబ్యూజ్. నో ఇట్స్ అన్ యాంగులారిటీ, ఇట్స్ అన్ యాంగులారిటీ. నేను చంద్రమోహన్ ఒకసారి తిట్టుకుంటాం, మిమ్మల్ని పీకనొల్లు చంపేయాలని ఉందండి నాకు. నిజంగా ఉంటుందండి, కష్టం కాదు పని, మీరు చేయలేరు. మీరు పని చేయొచ్చండి,
ఎప్పుడైనా నేను స్విచ్ వేసేటప్పుడు అక్కడ వైర్ కనిపించేది పెట్టాను, షాక్ కూడా చచ్చిపోవచ్చు. అయితే ప్రమాదం ఉంటుంది, ఆ షాక్ మీకు తెలియ ప్రమాదం ఉంది, అది మంచిది కాదండి. ఒక పని చేసి కత్తితో పడుస్తానండి, మీరు పడలేదు సార్, ఇలా మాట్లాడుకుంటాం. నేను వెళ్ళే ముందు ఒక్క మాట చెప్తే వెళ్తాను సార్ మీతోటి, చెప్పండి సార్, ఐ హేట్ యూ అండి అంటాడు చంద్రమోహన్. థ్యాంక్స్ అండి, నాకు తెలుసండి ఈ విషయం ముందే. నమస్కారం అండి, జాతకు చూడు కాలు పడిపోతా. రాజు రాణి జాకీలో మా ఇద్దరి మధ్య సీను. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో ఒక పెక్యులర్ యాంగులారిటీ, ది యాంగులారిటీ సమ్టైమ్స్ విల్ గివ్ ఎన్ ఎంఫసిస్. ఏమ్మా నమస్తే, నువ్వు ఎక్కడ చూశాను నిన్ను అని పరిచయం. దట్ వాజ్ గొల్లపూడి మాత్రం ఇంట్రొడక్షన్. ఇంట్లో రామ విజయకృష్ణయ్య, జై జగదీయ హరే ఎవరో మహాభక్తుడు అని అవుట్ బ్లాక్ వాయిస్ అని వస్తుంది. ఇలా తలుపు ఓపెన్ చేస్తే పెద్ద మనిషిలాగా ఉన్నా, బొట్టు పెట్టుకున్నా, గొల్లపూడి మారుతిరావు అని కొత్త మొహాన్ని, దేశం ప్రపంచం ఎవరు చూడలేదు దేశం ఇంతవరకు, వాడిని చూసి నవ్వాలో ఎడవాలో వాడికి తెలియదు, దేశానికి తెలియదు అని చూశారు. ఎవరమ్మా నువ్వు, నేను ఎవరో నీకు తెలీదా? చూడమ్మా, ప్రపంచంలో చాలామందిని కలుస్తూ ఉంటాం, అందరూ మనకి జ్ఞాపకం ఉండరు కదా. మన ఇద్దరం ఎప్పుడు కలిసాం, ఏ సందర్భంలో కలిసాం, ఎలా కలిసాం, ఇది క్యారెక్టర్. కానీ ఆ సినిమా పేరు అనౌన్స్ అయ్యి అది సినిమా వస్తుంది అని తెలిసినప్పుడు ఆ టైటిల్ చిరంజీవి గారిది అనుకున్నారు చాలామంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే చిరంజీవి. ఇంట్లో రామయ్య వీధిలో రామయ్య అండి చిరంజీవి గారు, నేను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నన్ను ఎందుకు చంపుతా, నేను అది అలా 5 పాటలు పాడా, 40 సీన్లు. ఫస్ట్ సినిమా జీవితంలో చేసి అయితే ఒకటి నేను ఐ వాజ్ అన్ యాక్టర్ ఆన్ స్టేజ్, ఐ వాజ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకోటి ఏదో వచ్చింది. నేను ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలా బాగా చదివి ఉండకపోతే రాఘవ్ గారు కూడా ఇన్స్పైర్ అయ్యి ఉండడు, కోడి రామకృష్ణ ఇన్స్పైర్ అయ్యి ఉండడు. నేను నటించగలన్న విషయం నా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. పాయింట్ అది కాదు. ఐ నెవర్ ట్రైడ్, ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్, నో బడీ ట్రైడ్. వీడికి 40 సీన్లు ఉన్న వేషం ఇచ్చి ఇంట్లో రా వీధిలో కృష్ణ అయిన టైటిల్ రోల్ ఎవడు చేయిస్తాడు నా చేత? అసలు మళ్ళీ అడిగినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి అప్పుడు? అన్నారా? నేను చేయడం ఏమై మీకు పిచ్చెత్తిందా మీకు అన్నాను నేను. నన్ను మాధవిని చిరంజీవిని నిలబెట్టి స్టిల్స్ తీశారు ఆఫీస్లో. చిరంజీవి నేను రుళ్ళకర పట్టుకుని డైలాగ్ చెప్పేవాడిని. అంత చక్కటి మిత్రుడు, చాలా గొప్ప కృషి చేసే మనిషి, హార్డ్ వర్కింగ్ మ్యాన్. అన్ అకాంప్లిష్డ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వే, యూనో ఆ రోజుల్లో. అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్. ఏ రోజు నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని కాదు. తెలీదు ఏం చేస్తామో. ఈ సినిమాని చూస్తారా, చూస్తే ఎలా చూస్తారు, ఎంజాయ్ చేస్తారా, చేస్తే అంత ఎంజాయ్ చేస్తారు. 515 రోజులు పోయింది మా 515 రోజులు. అయ్యో, ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. కడపలో ఇంటర్వెల్ బయటకు వస్తే నా చుట్టూ 15 మంది ఉన్నారు. ఐ నెవర్ న్యూ ది వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ ఇన్ దోస్ డేస్. పాపులారిటీ ఆఫ్ వల్గారిటీ, వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ. గురుగారు నమస్కారం, ఇది లేదు నాకు తెలీదు. పెద్దవారు నమస్కారం మారుతున్నారు, ఏం రాస్తున్నారు ఇప్పుడు, అంతవరకే నాకు తెలుసు. అయితే అందరూ మెచ్చుకున్న మీ పాత్రని, మీ సినిమాని మీ అమ్మగారు మాత్రం అమ్మగారు, మా ఆవిడ ఏంటి 42 ఏళ్ళు అంటే నాకు, చూడండి నాకు 23 ఏళ్ళు పెళ్ళయింది, 19 ఏళ్ళు నాతో కాపురం చేసింది ఆవిడ. పరాయి అమ్మాయిని అందరినీ పాడు చేసి నానా గొడవ చేస్తూ దరిద్రంగా ఉండి చెప్పు దెబ్బలు తిని అందరూ ఆడవాళ్ళు కొట్టేది అబ్బాయి. అది మా ఆవిడ కూడా. మా అమ్మగారికి అసలు నచ్చలేదు. ఏమిటో అందరూ నేను తిడుతున్నారు, నువ్వు ఆ పాత్ర వేయాల్సింది. ఎవరి పాత్ర? చిరంజీవి పాత్ర. చిరంజీవితో చెప్పాను నేను, నీ పాత్ర నేను వేయాలంటాను మా అమ్మాయిని. గుడ్ ఓల్డ్ డేస్. ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ లాంగ్, చాలా దూరం వచ్చేసాం. సరే, ఎప్పుడైనా కోడి రామకృష్ణ గారు కలిసినప్పుడు చెప్తుంటారా నీ వల్లే ఇలా జరిగిందని? నేను చాలా పిక్చర్లు చేశాను. అదే ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు సంతోషిస్తాడు అతను. గురుగారు ఈ మధ్య 25 years అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ ఇచ్చాడు, మీ వల్ల నేను దర్శకుడిని అయ్యాను, మనం చాలా గొప్ప పిక్చర్లు చేసాం ఆ రోజుల్లో, ఇంట్లో రామయ్య, తరంగిణి, ఏం పిక్చర్లు అవన్నీ, ఆలయ శిఖరం, అద్భుతమైన వేషాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.